రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధి కొత్తూరు మండలంలో నెలకొన్న పవిత్ర జహంగీర్ పీర్ దర్గాలో అల్లర్లు చెలరేగాయి. అక్కడ కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తుల మీద దౌర్జన్యంగా ఓ న్యూస్ ఛానల్లో రిపోర్టర్గా పనిచేసే వ్యక్తి చాలా కాలంగా మామూలు వసూలు చేస్తున్నాడని, నెలకు 15,000 వసూలు చేసేవాడని, ఇవ్వకపోతే కెమెరా పెట్టి న్యూస్ రాస్తానని బెదిరించేవాడని, తప్పక ఎందుకు లేని ఇస్తూ వస్తున్నామని, ఇది చాలదన్నట్లు నిన్న దర్గాలోకి వచ్చి మాకు 6 లక్షలు ఒకేసారి ఇవ్వాలని, ఇస్తే మళ్ళీ రావని హుకుం జారీ చేశారు. ఇప్పుడు భక్తులు ఎక్కువగా రావడం లేదు, అంత ఇవ్వలేమని చెప్పామని, దీంతో అతను షోకాజ్ పహిల్వాన్తో పాటు మరికొంతమంది రౌడీలతో కలిసి గ్రూప్గా వచ్చి దర్గా కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తుల మీదకు తమకు సంబంధించిన షాపుల్లోకి చొరబడి, మేము నమాజ్కి వెళ్ళిన సమయంలో ఎవరూ లేని సమయంలో మా వాళ్ల మీద నిన్న రాత్రి కర్రలతో దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచి తలలు పగలగొట్టారని బాధితులు నిన్న రాత్రి కొత్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం రక్తం కారేలా గాయాలు కావడంతో షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళమని పోలీసులు సూచించడంతో వచ్చామని తెలిపారు. నా పేరు సయ్యద్ మహమూద్. నేను జహాంగీర్పేట దర్గాలో ఉంటుంది. దర్గా కాంట్రాక్ట్ 2 కోట్లకు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్ట్ ఉంది. ఇది ఈరోజు మధ్యాహ్నము శుక్రవారం నమాజ్ అయిన తర్వాత వచ్చి షౌకాత్ ఎవరు ఫయాజ్ వచ్చి గొడవ ఇంకో వాళ్ళ మనసులో తోలుకొచ్చి గొడవ పెట్టిన దర్గాలో మళ్ళీ గొడవ అయినాక ఎక్కడిదక్కడ చేసేసినాం. మళ్ళీ సాయంత్రము మగరిబ్ నమాజ్ అయినాక మళ్ళీ 15 నుంచి 16 మంది ఉన్నారు. అందులో గొడవకు తీసి కర్రల నుంచి మనము రాడ్ల నుంచి దాడులు చేసినాడు. బొమ్మల షాప్లలో జొరి కొట్టుకొని స్టార్ట్ చేసినాడు ఫయాజ్. షౌకత్ పైల్వాన్కి వేరే వాళ్ళ నుంచి అంతకుముందు మర్డర్ కేసులలో ఉన్నాడు ఆయన. ఈ గొడవ ఎందుకంటే ఆయన మనము పైసల గురించి అవుతున్నది గొడవ. అంతకుముందు నెలకు 10,000, 15,000, 20,000 అట్లా తీసుకుంటూ వస్తున్నారు దర్గా కాంట్రాక్ట్. ఎందుకంటే ఆడ కాంట్రాక్ట్ రిపోర్టర్ ఉన్నా, నేను రిపోర్టర్ ఉన్నా, నా భాగం ఇవ్వాలంటే అంతకుముందు అంటే 6 నెలలు అయింది. 6 నెలల నుంచి 15,000, 16,000, నెలకు 10,000, 15,000, 20,000 తీసుకుంటూ వచ్చినారు. ఏ ఛానల్ రిపోర్టర్ అంటున్నారు? బిగ్ టీవీ ఛానల్ రిపోర్టర్ ఉన్నారు. నేను కొత్తూరు పోలీస్ స్టేషన్ ఏం చేయను. ఫయాజ్ ఒక్కటే ఉన్నాడు. షౌకత్ పైల్వాన్ ఆయన జరా రౌడీ షీటర్ ఉన్నాడు. ఆయన నంపల్లిలో మటర్లు చేసినాడు. దొంగల నుంచి కలెక్షన్ ఉంది, ఆయన బెదిరిస్తున్నాడు. నేను చెప్పిన ఇట్లా నేను పోలీస్ స్టేషన్ కొత్తూరుపాలెం నువ్వు ఎక్కడ పోతావు, నువ్వు ఏం పీకగలవు అని ఇట్లా బెదిరిస్తున్నాడు ఆయన. కొండలరెడ్డి మనిషి ఉన్నాడు, ఎవరి స్పీకర్ నాది అని చెప్తున్నాడు ఆయన. లోకల్ కాదు, ముఖ్యమంత్రి ఆయన తమ్ముడు ఉన్నాడు. నా మీరు ఏం పీక్తారా, మీరు కొత్తూరు పోలీస్ నా చేతిలో ఉంది, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఏంటా అని చెప్తున్నాడు. అయితే అంతకుముందు 6 నెలల వరకు పైసలు తీసుకుంటూ వచ్చినారు. ఇప్పుడు ఏమంటున్నా, దేని గురించి అంటే కాంట్రాక్ట్ తీసుకున్నారు కదా, గల్లాల పైసలు ఇవ్వడానికి మీకు రైట్స్ ఉన్నాయా, మీకు ఏముంది, అన్ని ఇవ్వాలి, ఎన్ని ఇవ్వాలి, ఎందుకు 2 కోట్లు బ్లాక్మెయిల్, నీకు ఆ సైన్లో పెడతా, నేను ఎవరు ఏం చేయరు, అది ఇది అని బెదిరిస్తున్నాడు. 6 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పుడు 6 లక్షలు లేదు. ఇప్పుడు వర్షాలు లేవు, పంటలు లేవు, పైసలు డబ్బులు వస్తలేవు, ఏం లేదు, అంతా లాస్ట్లో నడుచుతుంది. ఎందుకు ఇబ్బంది పెట్టిన అంటే మళ్ళా సాయంత్రము మగరీబు నమాజ్ అయినాక మళ్ళీ గొడవ స్టార్ట్ అయిపోయింది. బొమ్మల షాపులు ఉన్నాయి. బొమ్మల షాపులు తీసుకుని కర్రలు తీసుకొని కొట్టుకొని స్టార్ట్ చేయించేసినాడు ఆయన. అలా మనసులోకి తోలుకొని వచ్చి ఏదో 15 నుంచి 16 మంది ఉంటారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాము. మాకు కొత్తూరు పోలీస్ స్టేషన్ తలుగుతుంది. మనం సిఐ గారికి కూడా చెప్తే సిఐ గారు కూడా ఏం చెప్పినంటే, సరే ఇప్పుడైతే మీరు హాస్పిటల్ పోండి, దాని మీద ఏం తెలుతో నేను చేస్తా సార్. ఇప్పుడు పెద్ద గ్రామం ఉంది మాది, 4,000 జనాభా ఎక్కువ ఉంది. కొత్తూరు మండలం మా 8 గ్రామం, షాద్నగర్ తాలూకాలో పెద్ద గ్రామము. మా ముస్లిం ఓట్లు 1000 కన్నా పెద్దగా ఉంటాయి. హల్లల్లో ఏమైనా గొడవలు చేసాయి, ఊరంతా బిలేం అయిపోతుంది సార్, మీకు బాధ్యత చెప్తున్నాం సార్ అంటే, సార్ ఏం చెప్తున్నా అంతే నేను చూస్తానని రేపు ఉదయం నుంచి మాట్లాడతా. ఇప్పుడైతే మీరు సర్టిఫికేట్ తీసుకోండి, హాస్పిటల్ పోండి. ఇప్పుడు మాకు ఇంట్లో ఇప్పుడు 5 దెబ్బలు తగిలినాయి. కుట్లు కావు, కర్రల నుంచి కొట్టినవి ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఉన్నాయి CCTVలు, కానీ అక్కడ ఏమైందో మాకు తెలియదు. ఎందుకంటే మేము దర్గా నుంచి కొత్తూరు నుంచి ఇక్కడ వచ్చినాం. అక్కడ 2 వచ్చినారు. సరే మీరు సార్ పోలీసు అంటే సరే సార్ అని మేము కొత్తూరు వచ్చేసినాము. కొత్తూరు నుంచి మళ్ళీ ఇక్కడ తోలేసినారు. మాకు అక్కడ CC కెమెరాలు ఉన్నాయి, ఏం చేసి మాకు తెలియదు. మేము ఇంతకు ముందు మీతో పైసలు అడిగినప్పుడు మీరు ఇంతకు ముందు కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? ఎందుకంటే కంప్లైంట్ ఇవ్వలేదు. ఎందుకంటే 6 నెలలు కాంట్రాక్ట్ అయిపోయింది కదా, ఇంకో 6 నెలలు ఇట్లనే ఇట్లా తీసుకోపోతే అయిపోతుంది. ఇవి గొడవలు ఎందుకు, ఇప్పుడు అంతా బ్లేమ్ అయిపోతుంది. వచ్చిన యాత్రికులు ప్రతి కులం ఎన్ని పైసలు ఇచ్చారు ఆయనకు? ఇప్పుడు 2 లక్షలకి పైన పైసలు ముట్టినాయి. ఎంతమంది ఇచ్చారు? మీరు ఒక్కరే ఉన్నారా? అలాగే 15,000, 20,000, 30,000 నెలకు అట్లా. ఇంట్లో మెంబర్షిప్ 15 నుంచి 16 మంది ఉన్నారు. అయితే అందరు ఇప్పుడు అయితే మంది ముందర ఇవ్వలేదు. అంతకుముందు ఇస్తున్నాం, నెలకు 20 దినాలకు 15 దినాలుగా ఇస్తున్నాము. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే 6 లక్షలు ఒకటే మళ్ళీ ఇచ్చేసి పని అయిపోతే మీరు ఏమైనా చేసుకోండి అని చెప్తున్నాను. अस्सलाम वालेकुम, मेरा नाम नवाज है।
मैं जहांगीर पीरान की दरगाह के पास रहता हूँ। मैं जहांगीर पीरान की दरगाह के पास क्या है, सब कॉन्ट्रैक्टर हूँ। आज क्या हुआ, आज सुबह के टाइम पे क्या है, दरगाह के अंदर थोड़ा बहस हुई थी। वो जो बिग टीवी का रिपोर्टर फयाज बोल के है, उन्हें 5 लाख रुपए के लिए हमारे पास डिमांड करा। पैसे दिए तो अच्छा बोल रहा, नहीं बोले तो शाम के टाइम पे उन्होंने क्या है, किस वजह से कर रहे हैं पैसा के लिए डिमांड कर रहा, 5 लाख रुपए होना बोल के। आप? किस चीज के 5 लाख रुपए देना? रिपोर्टर हूँ मैं, 5 लाख रुपए देना बोल के डिमांड कर रहा। तो कोई वजह होंगे ना देने की, कुछ बदल देना है? नहीं बदल नहीं देना, रिश्वत उसकी शादी है, डिमांड कर रहा पैसे देना बोल के। मतलब खाली पैसे दो बोल रहे हो, कुछ लेना देना नहीं है? नहीं लेना देना नहीं है, उन्हें अंदर आके दादागिरी कर रहे। रिपोर्टर हूँ मैं बोल के डरा के धमका के पैसे लेने के लिए आ रहे उन लोग। इससे पहले भी आए तो हम लोग क्या करें, समझा के भेजा दिए उनको। फिर आके फिर क्या बोल रहे बोलते, तो मैं रिपोर्टर हूँ, मेरे को 5 लाख रुपए देना, 5 लाख रुपए दिए तो मैं तुम्हारे पास नहीं आता हूँ, नहीं तो आज क्या हुआ वो, तो फिर शाम के टाइम पे हमारे पास हमारे दुकान पे घुस के 5-6 जनों को लेके आके मारने लगाया उन्हें। कहाँ पे आपकी दुकान है? जहांगीर पीरान की दरगाह के पास है, दरगाह के पास खिलौने की दुकान है हमारे। दोनों खाली रिपोर्टर है, कुछ और काम है? नहीं रिपोर्टर ही है, उनका दूसरा काम कुछ भी नहीं है। वो हराम का खाना सीख लिया उन्होंने। कहाँ रहते हैं लोग? इन्हों भी क्या है, आजू हमारे गांव में ही रहते हैं उन्होंने। कौन से एरिया? कुछ भी बोलो तो हम मैं कुंडल रेड्डी का आदमी, कोतूर पीएस में भी मेरा कुछ भी उखाड़ लेते, तुम लोग क्या उखाड़ लेते बोल के आज आके हमारे पर हमला करे उन्होंने। कौन कुंडल रेड्डी कौन है? कुंडल रेड्डी सीएम का भाई, रेवंत रेड्डी के भाई। उनका नाम लेकर डरा रहे हैं? हाँ उनका नाम लेके डरा रहा। कुछ भी बोलो तो मैं रिपोर्टर हूँ, 5 लाख रुपए मेरे को देना। पढ़ने आता ना लिखने आता, उसके पास क्या है क्वालिफिकेशन कुछ भी नहीं है। उसके पास क्या है, पूरे फेक सर्टिफिकेट है उसके पास। उसके एक लेटर आता ना लिखने, एक लेटर पढ़ने आता। अगर आपको उतना ही उसके ऊपर डाउट रहे तो आप इंक्वायरी करा के इंक्वायरी करा सकते हैं आप उसके ऊपर। आज क्या हुआ ये एग्जैक्ट, किस वजह से आप लोगों के ऊपर हमला हुआ? हम लोग के ऊपर पैसा के वास्ते उन्होंने डिमांड करे, 5 लाख रुपए डिमांड करे उन्होंने। किस चीज से मारे आप? वो उन्होंने क्या है, लकड़ियां से उससे मारे, लकड़ियां से, राडा से। और उसका सीसी फुटेज भी है उसका, पुलिस वाले डीवीआर भी लेके गए उसका। कंप्लेंट दी है? ऑलरेडी हम लोग पीएस में कंप्लेंट भी दिए, कौन से PS में? कोतूर पीएस में दिए हुए। ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తమను ఫయాజ్ అనే వ్యక్తి మీడియా పేరుతో దర్గాలో ఎన్నో అరాచకాలు సృష్టిస్తున్నాడని, రోడ్డు పక్కన తోపుడు బండ్లు పెట్టిన అతనికి డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఫోటోలు తీసి వీడియోలు తీసి ఛానల్లో ప్రసారం చేస్తానని బెదిరిస్తున్నాడని వాపోయారు. అక్రమ మట్టి ఇసుక వ్యాపారస్తులకు బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తాడని, మీడియా విలువలను దిగజార్చే విధంగా అతను ప్రవర్తిస్తాడని తెలిపారు. మమ్మల్ని తీవ్రంగా గాయపరచడమే కాకుండా తలలు పగలగొట్టి పథకం ప్రకారం మా మీద దాడి చేశాడని అన్నారు. నేను కొండలరెడ్డి మనిషిని, నేను బిగ్ టీవీ రిపోర్టర్ని, పోలీసులు మేము చెప్పినట్లు వింటారు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని దురుసుగా తిట్టాడని మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. గతంలో కూడా అతని మీద కేసులు నమోదయ్యాయని, కొత్తూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుని మీద వీధి రౌడీలాగా ప్రవర్తిస్తూ దాడికి పాల్పడినట్టు తెలిపారు. గతంలో ఎన్నో అరాచకాలు చేశాడని తెలిపారు. ఇలాంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని, మా మీద దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు మేము ఫిర్యాదు ఇస్తే వాళ్ల మీద చర్యలు తీసుకోకుండా కొత్తూరు సిఐ ఇరు వర్గాల మీద కేసు నమోదు చేస్తామని అనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. సీసీ కెమెరాలో రికార్డైన డీవీఆర్లు పోలీసులకు అప్పచెప్పామని, దాన్ని పరిశీలిస్తే అర్థమవుతుందని అన్నారు. ఈ విషయం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంది. చూడాలి మరి ఈ ఘటన మీద పోలీసు అధికారులు, నాయకులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు. మేము జహాంగీర్పేట దర్గాలో గొడవ అయింది. రేపు మధ్యాహ్నం 2 గంటల తర్వాత అయితే ఎక్కడిదక్కడ చేసేసినాక మళ్ళీ సాయంత్రము మధ్యాహ్నము 4 గంటల అట్లా మిలా హోటల్ కాడ మీటింగ్ పెట్టి మళ్ళీ అక్కడి నుంచి కర్రలు తీసుకొచ్చి మళ్ళీ కొట్టుకం స్టార్ట్ చేసేసినారు. ఎవరెవరు దొరుకుతాలో కొట్టుకం స్టార్ట్ చేసినారు. ఫయాజ్ తోలుకొచ్చిన వర్గం ఉంది అంత కంప్లీట్ 15 నుంచి 16 మంది ఉన్నారు. ఎవరెవరు ఇలా దెంగపోయినారు, ఎవరెవరు దొరికినారు, దుకాణాలలో జొర్రి కొట్టింది. అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే అంతకుముందు కాంట్రాక్ట్లలో పైసలు అడిగితే నెలకు 15,000, 30,000, 40,000 తీసుకుంటూ వచ్చినారు. 6 నెలల వరకు తీసుకుంటూ వచ్చినారు. ఇప్పుడు ఏమంటున్నాడంటే అక్కడ 6 లక్షలు ఇవ్వమని చెప్తున్నాడు ఆయన. 6 లక్షలు లేవని వీళ్ళు చెప్తే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఆడికెళ్ళి మళ్ళీ 6:30, 7కి స్టార్ట్ అయింది. ఫయాజ్ 15 నుంచి 16 మందికి తోలుకొచ్చినాడు. ఫయాజ్ ఉన్నాడు, షౌకత్ పైల్వాన్ ఉన్నాడు. షౌకత్ పైల్వాన్ అంతకుముందు నాంపల్లి ఏరియాలో మటర్లు చేసినాడు. నాంపల్లి రౌడీల నుంచి కలెక్షన్ ఉన్నది. దర్గాల దొంగతనాలు ఏవేవి అయితే వాళ్ళకు ఇడిపిస్తాడు ఆయన షౌకత్ పైల్వాన్. ఎందుకంటే ఆయన షౌకత్ పైల్వాన్ వీళ్ళది అంతా కాల్ రికార్డింగ్ తీస్తే అంతా తేలిపోతాయి. వీళ్ళు ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ దొంగల నుంచి ఉంది, ఏ రౌడీల నుంచి ఉంది, అంతా ఇక్కడ తేలిపోతాయి. ఎందుకంటే వాళ్ళు గ్రామంలో బెదిరిస్కము స్టార్ట్ చేసేసినారు. ఇక్కడ కొత్తూరు పోలీస్ ఏం చేస్తారు, మాకు ఎవరికి కంప్లైంట్ ఇచ్చుకుంటే ఎవరు ఏం చేస్తారు చూసుకోండి అది ఇది అని చెప్తున్నారు, బెదిరిస్తున్నాడు. పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇస్తే సిఏ గారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఇద్దరి మీద కేసు పెడతా అని చెప్తున్నాం. మా షాప్లలో జొరి మాకు కొట్టడానికే మళ్ళీ ఇద్దరి మీద కేసులు ఎందుకు పెడతారు? వాళ్ళు చౌరసా మిలా హోటల్ కాడ ఆడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆడ మీటింగ్లు పెట్టినారు, వాళ్ళ తన కర్రలు ఉన్నాయి. అంతమంది ఊరికొచ్చి దుగ్నాలలో షాప్లలో జొర్రెడితే వాళ్ళకి ఏమో అవసరం ఉన్నదా?
వాళ్ళకి ఏం అవసరం షాప్లలో జొరనికే. అయితే మీడియా రిపోర్టర్ ఉంటే మేము ఏమైనా తప్పులు చేస్తే ఏమున్నదో నిజంగా తేలి చెప్పాలి కదా. దౌర్జన్యాలు చేయాలి, మన పైసలు అడగాలి, షాపు ముందర జరిపితే బండ్లలోకి బెదిరియాలి, మీ బండ్లు ఉండకూడదు రోడ్డు మీద, అది ఇది అంతా చెప్తూనే ఉంటాడు. ప్రతి మలకలు చెప్తుంటాడు. రోడ్డు మీద బండ్లు మీద బేరం చేసేలకు బెదిరిస్తుంటాడు ఆయన. ఎందుకంటే బండ్లకు ఎవరు సోటు ఇవ్వలేదు దర్గా కాడ. ఆడ రోడ్డు మీద బండ్లు ఉన్నాయి. ఇప్పటిగా 40-50 సంవత్సరాల నుంచి రోడ్డు మీద బండ్లు ఉన్నాయి. ఆ బండ్లకు అంతా పూర్తి స్థాయిలో బెదిరిస్తాడు ఆయన. గవర్నమెంట్ రోడ్డు మీద బండ్లు పెట్టిన వాళ్ళకి అందరికీ బెదిరిస్తూనే ఉంటాడు. ఒకటే పని ఆయనది, పైసలు ఇవ్వాలి, నెలకు వారంకి నేను ఇవ్వమని చెప్తూనే ఉంటాడు. పెట్టుబడి అంటే ఆయన రిపోర్టర్ ఉన్నాడు. ఆయన పెట్టుబడి అంటే అదే పెట్టుబడి మీద దౌర్జన్యాలు నడుస్తున్నాయి ఆయనకు. కాంట్రాక్ట్ వాళ్ళు ఇవ్వాలి, మళ్ళీ వేరే షాపులు ఎవరెవరు ముందులో జరిపి పెడతారు వాళ్ళకి ఇవ్వాలి. బండ్ల మీద బండ్ల ఎట్లా ఉంటాయి, మీ బండ్లు నేను చూస్తా, అది ఇదని బెదిరిస్తూ ఉంటాడు ఆయన. ఫిర్యాదు అంటే ఇప్పుడు నిన్న ఇది గొడవ అయినాక మేము పోయినాము పోలీస్ స్టేషన్. కంప్లైంట్ ఫస్ట్ వాళ్ళు ఇచ్చినారు, సెకండ్ మాకు వాళ్ళు మేము పోయినాము. అయితే సార్ ఏం చెప్తున్నాం అంటే ఇద్దరి మీద కేసు బుక్ చేస్తా అని సిఐ గారు చెప్తున్నారు. మేము ఇద్దరి మీద మా మీద కేసులు ఎందుకు పెడతారు? ఎందుకంటే మా షాప్లలో జొర్రాలి, మాకు కొట్టాలి, ఎందుకు వాళ్ళు పెట్టేది కేసులు? అయితే మేము కూడా సరుకు జిఎస్టీ కట్టి మేము సరుకు తీసుకొచ్చి అమ్ముతున్నాం. బేరం కూడా చేసేది దర్గా కాడ. అయితే ఆయన జిఎస్టీ ఏం కడుతున్నాడో ఏమో మాకు ఫయాజ్ పైల్వాన్ వాళ్ళ అంచర్లో మాకైతే గుర్తులేదు. గొడవలు అంటే ఇది ఆదివారం కొద్దిగా గొడవ అయితే ఆదివారం మధ్యాహ్నం అయితే ఎక్కడిదక్కడ దర్గాలో జరిపేసినారు. సెకండ్లో అది ఆదివారం అయితే అయిపోయింది. మళ్ళీ శుక్రవారం రేపు మధ్యాహ్నం జుమ్మా నమాజ్ అయినాక మళ్ళీ అయితే ఎక్కడోళ్ళు అక్కడ జరిపేసినారు. మళ్ళీ సాయంత్రం స్టార్ట్ అయింది 6:30 నుంచి 7కి. ఎక్కడ ఎవరు దొరికితే వాళ్ళకి తరిమి కొడుతున్నారు. ఫయాజ్ తీసుకొచ్చిన వర్గం ఉంది. मेरा नाम नवाज़ है। हाँ, मेरा नाम नवाज़ है। आज कल फ्राइडे के दिन क्या हुआ, दरगाह के अंदर हम लोग क्या है नमाज के बाद बहस हुई थी तो भेजा दिया। उसके बाद फयाज क्या करा, बिग टीवी का रिपोर्टर है बोल के 10-15 जनों को गुंडा को ला के हम लोग को क्या है मारा। उसके पास क्या है, उसको पढ़ने आता ना लिखने आता, उसके पास क्वालिफिकेशन कुछ भी नहीं है। उसके पास क्या है पूरे फेक सर्टिफिकेट लगा के उन्हें पूरा दादागिरी कर रहा। कुछ भी बोले तो 5 लाख रुपए का डिमांड कर रहा और ब्लैकमेलिंग कर रहा। पैसे दिए तो मैं इसके नज़दीक नहीं आता हूँ, तो ऐसी तुम्हारे को ब्लैकमेलिंग कर तुम बोल के बोल रहा फयाज। बिग टीवी का रिपोर्टर है।